ఆగకండి, దయచేసి ఆగకండి అంటారు, మాటలు అంటారు. కానీ ఒక్క స్థాయికి చేరిన తర్వాత అక్కడ ఆగిపోతుంది అనుకోవద్దు. అక్కడ ఆ లెవెల్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు చిన్న క్రిటిసిజం, ఇక్కడ ఉంటే ఇంకొంచెం ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఎత్తుగా విమర్శలు వస్తుంటాయి. విమర్శలు లేని జీవితం నాకు వద్దు అని అంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇంపాసిబుల్, యూఆర్ ఆస్కింగ్ ఫర్ అ డెడ్ లైఫ్, యూఆర్ ఆస్కింగ్ ఫర్ అ వెరీ మీడియాకర్ ఇన్విజిబుల్ లైఫ్. అట్లాంటి లైఫ్ అంటే మీకు ఎటువంటి క్రిటిసిజం కాదు. మీరు జీవితంలో ఏదైనా గొప్పగా చేయాలని ఆశపడుతున్నప్పుడు వస్తాయి ఏమొస్తాయి? విమర్శలు వస్తాయి. అన్ని విమర్శలకి లొంగిపోయి కృంగిపోయి ఇంకా నాకు చేత కాదు అని చేతులు ఎత్తేసే వారిని నేను ఎంతో దీనంగా చెప్తున్నాను. అటువంటి వారు లీడ్ చేయడానికి, ఏమైనా సాధించడానికి పనికిరారు. నొచ్చుకున్నట్టు ఉంటుంది, కఠినంగా ఉంటుంది. కానీ a true leader is who can take criticism and work at it and do better about it. ఏమైనా మంచి చేయగలిగిన వారే నిజమైన లీడర్స్ అండి. ఈరోజు విమర్శను బట్టి నేను ఆగిపోతానంటే మీరు ఇంకా చాతగానే వారు, నిజంగా చెప్తున్నాను. ఇంకా పనికిరాను, దేనికి పనికిరాను. ఆ విమర్శని ఒక మెట్టులాగా తీసుకొని ఆ మెట్టు ఎక్కి ఇంకా ముందుకు వెళ్ళేవారే దేవుడు కోరుతున్నాడండి. యేసు ప్రభు నేను ఇంకా ఎవరిని ఫోకస్ చేయను. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్, బికాస్ ఫ్రమ్ ద టైమ్ దట్ హీ వెంట్ ఇన్ టు మినిస్ట్రీ and from the time till the time of his death he was always being criticized by everybody. అనుకుని చూడండి, 30 సంవత్సరాల వరకు ఆయనని విమర్శించిన వారు ఉన్నారా? నో. కానీ ఎప్పుడైతే దేవుని పనికై అడుగు పెట్టాడో, పరిచర్య ప్రారంభించాడో, అప్పుడు స్టార్ట్ అయింది ఏంటిది? విమర్శన. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ రోడ్లో ఉంటారండి. ఎందుకు ఉంటారు? ఈ ట్రాఫిక్ పోలీసు రోడ్లో ఉంటారు. మనం వెళ్తున్నంత వరకు, మనం స్మూత్గా వెళ్తున్నంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఏమైనా ఆపుతారా? మనల్ని ఆపరు. కానీ ఎప్పుడైతే స్పీడింగో లేకపోతే ఏమైనా రూల్ దాటిన వెంటనే వస్తారు, మన వెనకాల వస్తారు, లేకపోతే టికెట్ వేస్తారు. ఎందుకు వేస్తారు? మనం ఏదో తప్పు దారిలో వెళ్ళాము, ఒక అడుగు తప్పాము, లేకపోతే మనము ఆ రూల్స్ని పాటించలేదు అనే మనకి టికెట్స్ వేస్తారు. విమర్శనలో ద గుడ్ సైడ్ ఇస్ మనకి వార్నింగ్ ఇస్తుంది. ఏంటది? హెచ్చరిక ఇస్తుంది. నువ్వు అడుగు అయినా తప్పు వేయి, ఒక్క లైన్ అయినా మిస్ అవ్వు, ఏమైనా తప్పుగా చేయి, ఇదిగో నేను రెడీగా ఉన్నాను నేను విమర్శించడానికి. అది ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ సెన్స్. కానీ అన్ని విషయాలు అది కాదు, అది సరికాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇస్ ఇట్ అండర్స్టాండబుల్? సమ్ టైమ్స్ క్రిటిసిజం ఇస్ లైక్ అ వార్నింగ్ దట్ యూ మైట్ మిస్ ద రోడ్. మీరు ఎందుకు జాగ్రత్త పడతారు? ఎవరైనా చూస్తారు, ఎవరైనా పట్టుకుంటారు, ఎక్కడైనా నా గుట్టు బయటపడుతుంది అనేసి జాగ్రత్తగా ఉంటారు. నాకు ఏం అక్కర్లేదు, నేను అట్లానే వెళ్తాను అని అంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నట్టు ఈరోజు విమర్శకులు కూడా పట్టుకొని ఏం చేస్తారు? నువ్వు తప్పు వెళ్ళావు, నువ్వు సరి చేయలేదు, నువ్వు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తావు అంటే హ్యాపీలీ యాక్సెప్ట్ ఇట్. దాన్ని సంతోషంగా స్వీకరించండి. చూడండి, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు విమర్శించే కళ్ళతోటి చూడను. అవునా? హీ ఈజ్ నాట్ ఎ జడ్జ్మెంటల్ పర్సన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత శక్తిమంతుడైన దేవుడు. కానీ ఆయన విమర్శించే చూపుతోటి చూడడు. ఎక్కడ తప్పు పోతాడా, ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ అని ఆ కళ్ళు 1000 కళ్ళతోటి ఎదురు చూడడని. ఈ మనుషులు, మనము జీవిస్తున్న మనుషులు, ఈ తరం ఎట్లున్నారంటే మనం ఎప్పుడు తప్పుతామా, మనం ఎప్పుడు నిస్సహాయంగా వదిలివేయబడతామా, మనం ఎప్పుడు పువర్గా ఉంటామా, మనం ఎప్పుడు పడిపోతామా, మనం ఎప్పుడు వ్యభిచారంలో లేకపోతే దేంట్లో ఏమైనా పాపంలో పట్టబడతామా. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ హ్యావ్ దెమ్. కానీ ఈ లోకపు మనుషులు ఎట్లున్నారు తెలుసా? మీరు పడిపోతే నాకు హ్యాపీ అండి, మీకు జాబ్ పోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. బయటికి నేను చెప్తాను నాకు చాలా బాధగా ఉంది, ఐఎమ్ సో సారీ అంట. కానీ లోపల మాత్రం ఎగిరిపోతూ ఉంటాం. ఎందుకు? ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు. మీరు సక్సెస్ అయితే చాలామంది చూడలేరండి. మనము సక్సెస్ అవుతే కొంతమంది మన నిమిత్తమై నిజంగా సంతోషిస్తారు. కానీ చాలామంది ఎలాగుంటారంటే ఎప్పుడు పడతామా, ఎప్పుడు దీనస్థితిలోకి వెళ్ళిపోతామా, ఎప్పుడు మన ఆస్తులన్నీ పోతాయా, ఎప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్తామా, ఎప్పుడు మన పిలుపుని పోగొట్టుకుంటామా, ఎప్పుడు మన పరిచర్యలో తప్పులు కనబడతాయా, ఇవే చూస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో ఎంతోమంది ఇట్లా గుడ్ల గువ్వలాగా చూస్తున్నారు. కానీ అటువంటి వారికి అవకాశం ఇవ్వటం కాక, నేను చేయవలసింది నేను చేస్తూనే ఉంటాను, నేను చేయవలసింది నేను చేస్తూనే ఉంటాను. నాకు ఒక మిషన్ ఉంది. ఇక్కడ ఉన్న వారు చెప్పండి, బిగ్గరగా చెప్పండి, నాకు ఒక లక్ష్యం ఉంది. గట్టిగా చెప్పండి.
నేను ఆగను, నేను సాగిపోతూనే ఉంటాను. మీరు ఎన్ని చూస్తున్నప్పటికీ మీరు ముందుకు వెళ్తా ఉంటే ఏంటి తెలుసా, వారికి అర్థం కాదండి. వారికి అర్థం కాదు. నేను ఎంతగా విమర్శిస్తున్నా, ఎన్ని అడ్డుబండలు పెట్టినా, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తిను ముందుకు వెళ్తుందంటే దెర్ ఇస్ అ హయ్యర్ పవర్. హూ ఇస్ దట్ హయ్యర్ పవర్? ఇట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. క్రీస్తు యేసు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవ్వరు ముందుకు సాగలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆఖరికి మానవ నైజం ఉంది. ఎక్కువసార్లు మనకి విమర్శలు వస్తున్నప్పుడు మనకి కృంగుదల, నొప్పి, బాధ, వేదన కలుగుతుంది. కానీ ఎప్పుడెప్పుడైతే ఆ కృంగుదలతో, వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారయ్యా, దేవా నా గురించి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారయ్యా, దేవా నాకు సాయం చేయ అంటే దేవుడు అంటాడు, నేను నీ పక్షాన యుద్ధము చేస్తాను, పగ తీర్చుకోవడం నా పని అన్న వెంటనే మనకు ఎట్లుంటుంది, మరలా ఎక్కడ లేని బలము, ఎక్కడ లేని శక్తి మనలో మరలా పురికొల్పించబడి మరలా ముందుకు వెళ్తాం. అది అండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లేకపోతే ఆ క్రిటిసిజంకి, ఆ విమర్శలకి, ఆ చెడ్డ మాటలకి, ఆ హరాస్మెంట్కి, ఆ ఈర్ష్యపు మాటలు చూద్దాం మనం ఎప్పుడో నా పని అయితే అయిపోయి ఉండేది. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ గాడ్ ఐ వుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్ దస్ ఫార్. అది దేవుని హస్తమే. ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను కదా నిన్ను ఎన్నుకుంది, నేను కదా నిన్ను ఇది చేయమని ప్రేరేపించింది, నేను కదా, నువ్వు వెళ్తా ఉండు అని చెప్పినప్పుడు నాకు ఇంకా ఆ విమర్శపు మాటలు, ఆ నెగిటివ్ మాటలు ఇంకా అసలు లెక్కకి కూడా రావు. ఇంకా దాన్ని పట్టించుకుని ఏంటి తెలుసా నా ధైర్యము? సైన్యములకు అధిపతి అగు దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు ఇట్లా అంటే స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, ఇట్లా అంటే మనుషుల మనసులు మార్చగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ మాటలకి నేను భయపడను, ఈ మాటలకి నేను ఆగిపోను, ఈ మాటలకి నేను కృంగిపోను. హల్లెలూయా. డూ యూ బిలీవ్? సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మీ పక్షాన ఉంటే ఎన్ని మాటలైనా పట్టించుకోరండి. ఎన్ని మాటలైనా మనల్ని నొప్పే ఉండదని చెప్పట్లేదు. అయ్యో అసత్యాన్ని ఇట్లా చెప్తున్నారు. అసలు ఆ వ్యక్తితో ఈ క్రిటిక్స్కి ఉన్నది ఏంటో తెలుసా అండి? మన గురించి మనకి తెలియని విషయాలు కూడా మన గురించి వారు చెప్తారు తెలుసా. మనకి ఆశ్చర్యం, ఓహో ఇది కూడా ఉందా నాలో, ఓహో అనే విషయము, మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు మనకు బయలుపరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పి మనం ముందుకు వెళ్తానే ఉండాలి. అందుకని పట్టించుకోవద్దు. దేవునికి తప్ప మీ సొంత భార్యకి, భర్తకి మీ గురించి సంపూర్తిగా తెలియదు. నమ్మిన వారు ఆమెనని చెప్పండి. నో మ్యాన్ నోస్ అబౌట్ యు, నో ఉమెన్ నోస్ అబౌట్ యు ఇన్సైడ్ అవుట్ ఎక్సెప్ట్ ఫర్ గాడ్. ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన, ప్రతిదీ ఒక్కలే అది దేవుడు మాత్రమే మీ గురించి ఎరిగిన దేవుడు, బాగా ఎరిగిన దేవుడు. నన్ను ఇంత మాట అంటావా, నన్ను అట్లాంటి దాని కాదు, నువ్వు నిరూపించుకునే అవసరం లేదండి. మీరు నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. నిరూపించేది, పగ తీర్చుకోవడం అది దేవుని పని. హల్లెలూయా. The more you respond to your critics, the more you're giving them power in their hands, in their mouths. మీరు ఎప్పుడైతే రికగ్నైజ్ చేసి నేను అట్లాంటి వాడిని కాదు అని చెప్పక్కర్లేదు. దేవుడు అంటాడు, యుద్ధము యెహోవాదే, అది నా చేతికి అప్పచెప్పు, నేనే చూసుకుంటాను. ఎవరికి మాటకి మాట చెప్పరక్కర్లేదు. లేదండి నేను కరెక్ట్ అండి అని చెప్పక్కర్లేదు. దేవుడు మరలా అదే చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రూవ్స్ ఎనీబడి రైట్ ఆర్ రాంగ్. సమయం చెప్తుందండి ఎవరు సరో కాదు. టైం విల్ ప్రూవ్ ఎవ్రీథింగ్. టైం అంటే ఇంకో అర్థంలో చెప్పాలంటే, గాడ్ అట్ ద రైట్ టైం విల్ ప్రూవ్ హూ యు ఆర్.